బనగానపల్లెలో కాలజ్ఞాన పాతరపైని చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లయ్య పల్లెకు చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింతలు అనేకము జరిగేను. విక్రమనామ సంవత్సరమున ప్రపంచమంతయు వీభత్సంపై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుజరాత్లోని విక్రమనామ సంవత్సరంలో జరిగిన ఘోర భూకంపమే ఇందుకు నిదర్శనం. గుట్ట మిట్ట సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన ఒక వేప చెట్టు పుట్టేను. పార్థివనామ సంవత్సరం కార్తీక శుక్ల పంచమి మొదలుకొని 32 రోజులు సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడువాసనలు వచ్చేను. అది చూసి జనులు మంటలు పుట్టి బొబ్బలు పుట్టి అరచి అరచి చచ్చేరు. బంగాళాదేశమందు జనులు జలమందు జీర్ణమైపోదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడు నిదర్శనము కనిపించేను. భూమి అంతయు రక్తమయమయ్యేను. పాపాత్ముల రక్తము భూమిలో ఎంతగా ఇంకిపోవును, భూభారము అంతగా తగ్గిపోవును. సీమలోకి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రావాలు చేసేరు. క్షత్రియ కులము నాశనమయ్యేను. నన్ను నమ్మిన వారికి, నన్ను నిత్యము పూజించిన వారికి నా రక్షణము నిరంతరము కలుగును.